కర్కాటక రాశి మిత్రులారా నమస్కారం. ఈరోజు మీకోసం ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక సందేశాన్ని చెప్పబోతున్నాం. కొంతమంది ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఒక శుభశక్తి లేదా దైవ సంకేతం మిమ్మల్ని చేరాలని కోరుకుంటోందని నమ్ముతారు. ఇక్కడ ఆత్మ అంటే భయపెట్టే శక్తి కాదు, దైవ అనుగ్రహాన్ని, ఆశను, మార్గదర్శకత్వాన్ని సూచించే ఒక శుభ ప్రతీకగా దీనిని భావిస్తారు. ఈ శుభ సందేశం మీకు చెప్పాలనుకునే మొదటి విషయం, భయపడకండి. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు శాశ్వతం కావు. మీరు చేసిన మంచి పనులు, మీ నిజాయితీ, మీ సహనం, ఇతరుల పట్ల మీ దయను దైవం గమనిస్తోందని ఆధ్యాత్మిక విశ్వాసాలు చెప్తున్నాయి. ఈ శుభ సమయంలో ఈ శుభ శక్తి మీ జీవితంలోకి రావాలనుకోవడం వెనుక ఒకే ఒక ఉద్దేశం ఉందని చెప్తారు. అది మీకు ధైర్యాన్ని ఇవ్వడం. మీ జీవితంలో కొత్త అవకాశాలు కనిపించినప్పుడు వాటిని భయపడకుండా స్వీకరించమని గుర్తు చేయడం. గతంలోని బాధలు వదిలి ఆశతో ముందుకు సాగమని ప్రేరేపించడం. మీ హృదయంలో ఉన్న మంచితనాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. మీరు చేసిన ప్రతి మంచి పని ఏదో ఒక రూపంలో మీ జీవితంలోకి తిరిగి వస్తుందని చాలామంది విశ్వసిస్తారు. అందుకే ఈ సందేశాన్ని ఒక ఆశీర్వాదంగా స్వీకరించండి. మీరు ప్రతిరోజు దైవాన్ని స్మరిస్తూ మంచి ఆలోచనతో, సేవాభావంతో ముందుకు సాగితే మీ మనసులో ప్రశాంతత పెరుగుతుంది. అదే ప్రశాంతత సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని కూడా ఇస్తుంది. ఈ ఆధ్యాత్మిక సందేశం మీకు చెప్తున్న చివరి విషయం, మీపైన మీకు నమ్మకం ఉంచండి. మీ కలలను వదలకండి. మీ శ్రమను కొనసాగించండి. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం మంచి మనసుతో జీవించే వారికి సరైన సమయంలో మంచి అవకాశాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ సందేశాన్ని భయానికి కారణంగా కాకుండా ఆశకు, ధైర్యానికి, సానుకూల ఆలోచనకు ప్రతీకగా స్వీకరించండి. మీ జీవితంలో శాంతి, సంతోషం, ఆరోగ్యం, అభివృద్ధి నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఆధ్యాత్మిక సందేశం మీకు నచ్చితే భక్తితో కామెంట్లో శ్రీమాత్రే నమః అని రాయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.